శ్రీ గురుభ్యో నమ. శ్రీ మాతాపితృభ్యో నమ. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీ గురు దక్షిణామూర్తయే నమ. ఓం నమ ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ శ్రీ గురు దక్షిణామూర్తయే నమ. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మాతాపితృభ్యో నమ. ముందుగా శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశుల వారికి సంబంధించి ప్రధానంగా సర్పగ్రహాలైనటువంటి గ్రహాల్లో రాహుగ్రహ కేతుగణ సంచారంలో మార్పు సంవత్సరంన్నర తర్వాత చూస్తున్నాం. అంటే చెప్పాలి అంటే 18 నెలల తర్వాత రాహువు కేతువు వీళ్ళిద్దరూ కూడా సంచారంలో మరి మార్పును చూస్తున్నాం. ఎప్పుడు అంటే మే నెల 18వ తారీఖు సర్పగ్రహమైన రాహుగ్రహంతో పాటు కేతుగణం ఈ రెండు గ్రహాలు మార్పు చూస్తున్నాం. దీని మార్పు వల్ల ఈ జరిగే మార్పు ద్వారా ఏ ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఎవరికి శుభ ఫలితాలు ఉంటాయి, ఎవరికి అశుభ ఫలితాలు ఉంటాయి, ఎవరికి మిశ్రమ ఫలాలు ఉంటాయి అనేది తెలుసుకుందాం. అసలు రాహుకేతువులు ఎవరు అని పరిశీలించుకుంటే ఈ రెండూ కూడా మేషం నుంచి మీనం వరకు ద్వాదశ రాశుల్లో వీరికి స్థానం లేదు. ఏ రాశిలో ఉంటే ఆ రాశి నుంచి ఇచ్చే ఫలితంతో పాటుగా వీటికి కొన్ని గ్రహాలతో మిత్రత్వం, కొన్ని గ్రహాలతో శత్రుత్వం కూడా ఉంది. ఆ రకంగా సర్పగ్రహాలైనటువంటి ఈ రెండూ కూడా జీవుణ్ణి లేదా జాతకుణ్ణి బాధ పెడుతూ ఉంటాయి. ఇవి ఎందుకు పడతాయి దోషంలో అంటే మనం చేసుకున్న పురాకృత కర్మ అంటాం. అంటే ప్రారబ్ధ కర్మ ద్వారానే ఈ యొక్క రాహుగ్రహ కేతుగణ దోషంలో ఉండటం అనేది జరుగుతుంది. సరే, దోషంలో ఉన్నాయి, దోషం పోవాలంటే ఏం చేయాలి అనేది కూడా చెప్తాను. ఇక్కడ ప్రధానంగా గోచారం, ఇప్పుడు జరిగేటువంటిది గోచారం. అంటే ఈ మే నెల 18వ తారీఖు నాడు గోచార రీత్యా రాహు మీనరాశిలో ఉన్నటువంటి రాహువు పూర్వభాద్ర నక్షత్రంలో 4వ పాదంలో ఉన్నటువంటి రాహుగురు సంచార రీత్యా మీనరాశి నుండి పూర్వభాద్ర నక్షత్రం 3వ పాదం అయినటువంటి కుంభరాశి ప్రవేశం చూస్తున్నాం. అది 18వ తారీఖు నాడు. ఏకకాలంలో అంటే ఒకే సమయంలో కేతుగణం కూడా అదే 18వ తారీఖు నాడు మరి కేతుగణం మార్పు చూస్తున్నాం. ఎక్కడి నుంచి అంటే కేతువు తాను ప్రస్తుతం కన్యారాశిలో ఉన్నాడు. అందున కన్యారాశిలో వచ్చేటప్పటికి ప్రధానంగా ఉత్తరా నక్షత్రంలోని 2వ పాదంలో ఉన్నాడు. 2వ పాదం నుంచి ఉత్తరా నక్షత్రంలోని మొదటి పాదం అయినటువంటి సింహరాశి ప్రవేశం చూస్తున్నాం. ఈ రాహువు కేతువు ఇద్దరూ కూడా మీనరాశి నుంచి కుంభరాశిలోకి రాహువు, కేతుగణం వచ్చి కన్యారాశి నుంచి సింహంలోకి, అంటే వీళ్ళిద్దరూ కూడా వెనక్కి సంచారం చేస్తారు. దీన్నే వక్ర సంచారం అంటాం. సంచారంలో మొత్తం 7 గ్రహాలు కూడా ఋతు మార్గంలో ముందరకు వెళ్తూ ఉంటే ఈ 2 గ్రహాలు వెనక్కి వక్ర మార్గంలో సంచారం చేస్తాయి. రాహు అయినా కేతు అయినా సర్పగ్రహాలు అవటం ద్వారా వీటి సంచారమే వక్ర సంచారంగా ఉంటుంది. ఇక ఈ రాహు కేతుగణ మార్పుల ద్వారా సంచారంలో ఏ ఏ రాశుల వారికి ఏ రకంగా ఉంటుంది అనేది తెలుసుకుందాం. ఇక్కడ ప్రధానంగా చూడాలి అంటే రాహు కేతువు జన్మజాతక చక్రాన్ని పరిశీలించుకుంటే, ఉదాహరణ జన్మజాతక చక్రం అంటే ఎలా తెలుస్తుంది? జన్మించినప్పుడు ఉన్నటువంటి సమయం, తారీఖు అనుసరించి వచ్చేటువంటి జాతక చక్రాన్ని జన్మజాతక చక్రం అంటాం. ఇంగ్లీష్లో బర్త్ చార్ట్ అంటాం. కొంతమందికి రాహు జన్మజాతక చక్రంలో బర్త్ చార్ట్లో 5వ ఇంట్లో, 4వ ఇంట్లో, మరి 7వ ఇంట్లో ఇలా చూస్తూ ఉంటాం. 4వ ఇంట్లో ఉంటే మటుకు ఈ సర్పగ్రహాలు వాహన స్థాన సర్పదోషం అంటాం. సంతాన స్థానంలో ఉంటే సంతాన స్థాన సర్పదోషం అంటాం.
అలా కాకుండా వివాహ స్థానంలో ఉంటే వివాహ స్థాన సర్పదోషం అంటాం. ఇలా కాకుండా రాహుకేతువుల మధ్యలోనే మిగిలిన గ్రహాలన్నీ కూడా బందీ అయిపోయి ఉంటే దాన్ని కాలసర్పదోషం అంటాం. సవ్యకాల సర్పదోషం, అపసవ్యకాల సర్పదోషం కూడా ఉంటుంది. ఇవి సర్పదోషంలో ఉండేటువంటి రకాలు. సరే, ఏ దోషం ఎలా ఉన్నా ఏం చేస్తే విరుగుడు అనేది నేను ఈ వీడియో చివరిలో చెప్తా. అంటే ఏ రకంగా చేస్తే ఏ రాశి వారికి పరిహారం బాగుంటుంది అనేది నేను చివరిలో చెప్తాను. ఇక ముందుగా ఒక్కొక్క రాశి గురించి సంబంధించి పరిశీలించుకుని అదే సందర్భంలో మేషరాశి నుంచి మీనరాశి వరకు గల ఈ ద్వాదశ రాశుల వారికి రాహుగ్రహ కేతుగణ సంచార మార్పుని ఒక్కొక్క రాశికి మరి విపులీకరించి విశదీకరించి విశ్లేషణాత్మకంగా తెలియపరుస్తారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి సంబంధించి ఈ మే మాసంలో రాహుకేతువుల మార్పు పరంగా ఈ రాశి వారికి ఏ రకంగా ఉంటుందో పరిశీలిద్దాం. మిథున రాశి వారికి ఇప్పటి వరకు రాహు సంచారంలో దశమంలో, కేతు వచ్చేటప్పటికి అర్ధాష్టమంలో కన్యారాశిలోనూ ఉన్నారు. రాహు వచ్చేప్పటికి దశమంలో, మరి మిథున రాశి వారికి మీన రాశిలో ఉన్నారు. ఇప్పుడు ఈ రెండు గ్రహాలు కూడా మిథున రాశి వారికి వచ్చేటప్పటికి నవమస్థానం కుంభరాశిలోకి రాహు ప్రవేశం చూస్తున్నాం. కేతు వచ్చేటప్పటికి ఈ యొక్క తృతీయమైనటువంటి సింహరాశి ప్రవేశం చూస్తున్నాం. ఈ రీత్యా ఏ రకంగా ఉంటుంది అంటే మిథున రాశి వారికి చాలా బాగుంటుంది, ఎలాంటి ఇబ్బంది లేదు. కొంత డబ్బు ఖర్చు అయినా కూడా అన్ని రకాల కూడా చాలా బాగుంటుంది. మరీ ముఖ్యంగా మిథున రాశి వారికి సంబంధించి పరిశీలిస్తే కనుక ఈ రాహుగ్రహ కేతుగణ మార్పు ఆకస్మిక ధనలాభాన్ని ఇస్తుంది, అప్రయత్నంగా మంచి హోదా లభిస్తుంది, మీకు రావాల్సినటువంటి డబ్బు మీ చేతికి అందుతుంది. ఇలా అన్ని వైపుల నుంచి కూడా మిథున రాశి వారికి బాగుంటుంది. ఆకస్మిక ధన సువర్ణ లాభం, భూలాభం, ఇలా అన్ని రకాల లాభాలు కనపడుతున్నాయి. ద్రవ్యలాభం. అదే సందర్భంలో మిథున రాశి వారికి సంబంధించి చూస్తే కనుక రాహు నవమస్థానంలో ఉండటం ద్వారా భక్తి జ్ఞానాన్ని కూడా పెంపొందించుకుంటారు. ఆధ్యాత్మిక పరంగా కూడా బలంగా ఉండగలుగుతారు. అంటే మీరు నమ్ముకున్నటువంటి దైవాన్ని బలంగా నమ్ముతారు. ఇక్కడ మిథున రాశి వారికి సంబంధించి పరిశీలిస్తే కనుక మీ యొక్క వ్యక్తిగత జాతకంలో కూడా ఈ యొక్క రాహు నవమంలో, కేతు వచ్చేటప్పటికి తృతీయంలో ఉంటే కనుక అప్పుడు మరింతగా యోగం వస్తుంది. అంటే మరింత శుభ ఫలితాన్ని పొందుతారు. ఇక్కడ చిన్న ఒకటే ఒక ఇబ్బంది ఏది అంటే మిథున రాశి వారికి సంబంధించి పరిశీలిస్తే కనుక తండ్రికి ఆరోగ్య భంగం అని చెప్తాం. అంటే ఏదైనా అనారోగ్య సమస్య ఉంటే కనుక ఖచ్చితంగా మిథున రాశి వారికి అది ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ మిథున రాశి వారికి తండ్రి, ఆ రాశి మిథున రాశిలో ఎవరు వస్తారు అంటే పరిశీలిస్తే కనుక ఈ యొక్క మరి ప్రధానంగా ఇందాక చెప్పుకున్నట్టు మృగశిర నక్షత్రంతో పాటు మృగశిర నక్షత్రం మొదటి 3-4 పాదాలు. ఎందుకని అంటే మృగశిర నక్షత్రంలోని 1-2 పాదాలు వృషభ రాశిలో ఉంటాయి కాబట్టి మిథున రాశిలో 3-4 పాదాల వాళ్ళు, అంతేకాకుండా ఆరుద్ర నక్షత్రంలో 4 పాదాలతో పాటు పునర్వసు నక్షత్రంలోని 3 పాదాల వాళ్ళు ఈ యొక్క మిథున రాశిలోనే ఉంటారు. మరి వీరికి సంబంధించి పరిశీలిస్తే కేవలం ఎలాంటి ఇబ్బంది ఉండదు, కానీ తండ్రికి అనారోగ్య సమస్య, తండ్రి జాతకంలో ప్రస్తుతం ఏదైనా అపమృత్యు దోషం ఉంటే కనుక ఈ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అంటే మీ యొక్క వ్యక్తిగత జాతకంలో రాహువు 9లో ఉండి కేతువు కూడా మరి తృతీయంలో ఉంటే అప్పుడు ఈ తీవ్రత ఎక్కువ ఉంటుంది. లేని పక్షంలో తండ్రికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. మొత్తం మీద ఇక్కడ మనం పరిశీలిస్తే కనుక మిథున రాశి వారికి సంబంధించి ఈ యొక్క సంవత్సరం గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉందని చెప్తాం. ఇందుకు సంబంధించి మీకు ఎలాంటి సందేహం ఉన్నా కూడా మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించుకోవాలి అనిపిస్తే నా యొక్క నంబర్కి సంప్రదించండి, తెలియపరుస్తాను. శుభం, స్వస్తి.